Welcome to my channel. First of all, thank you for clicking on this video. Today మనం స్టాటిక్ వేరియబుల్ గురించి డిస్కస్ చేద్దాం. స్టాటిక్ వేరియబుల్ని మనం క్లాస్ వేరియబుల్ అని అనొచ్చు. యాక్చువల్గా స్టాటిక్ అనేది ఏంటంటే కీవర్డ్. ఈ కీవర్డ్ని యూజ్ చేసి మనం ప్రోగ్రాంలో స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. మెయిన్గా దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మెమొరీ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే ఈ స్టాటిక్ వేరియబుల్ అనేది వేటికి యూజ్ చేయొచ్చు అంటే వేరియబుల్కి స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు, అండ్ మెథడ్స్కి స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు, బ్లాక్స్కి కూడా స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు. స్టాటిక్ వేరియబుల్ డెఫినేషన్ ఏంటంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు అంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్ని మనం స్టాటిక్ వేరియబుల్ అని అనొచ్చు, లేదంటే దాన్ని మనం క్లాస్ వేరియబుల్ అని అనొచ్చు. అండ్ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటంటే ఒక మెథడ్ని క్రియేట్ చేసేటప్పుడు అంటే ఒక మెథడ్ని డిక్లేర్ చేసేటప్పుడు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ మెథడ్ని మనం స్టాటిక్ మెథడ్ అని అంటాం. స్టాటిక్ బ్లాక్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకవేళ ప్రోగ్రాంలో స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి, సో వాటికి మనం ఇనిషియలైజేషన్ చేయాలనుకోండి, ఆ ఇనిషియలైజేషన్ కోసమే మనం స్పెషల్గా ఏం యూజ్ చేస్తామంటే స్టాటిక్ బ్లాక్ అనేది యూజ్ చేస్తాం. అండ్ స్టాటిక్ బ్లాక్ అనేది ఎలా రాస్తామంటే స్టాటిక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. అండ్ ఈ స్టాటిక్ బ్లాక్ అని ఎప్పుడు అంటామంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటే దాన్ని స్టాటిక్ బ్లాక్ అని అంటాం. సో స్టాటిక్ బ్లాక్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఓపెన్ ఫ్లవర్ బ్రేస్ అనేది ఉండాలి, నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాలి, నెక్స్ట్ ఎండింగ్లో క్లోజింగ్ ఫ్లవర్ బ్రేస్ అనేది ఉండాలి. యాక్చువల్గా మనం స్టాటిక్ బ్లాక్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఎప్పుడైతే మన ప్రోగ్రాంలో స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసి దానికి వాల్యూ అసైన్ చేయలేదు అనుకుందాం. సో ఎప్పుడైతే అసైన్ చేయమో ఒకవేళ మన ప్రోగ్రాంలో వేరే చోట మనం ఆ వాల్యూ అనేది అసైన్ చేయాలనుకోండి, అప్పుడు సింపుల్గా మనం స్టాటిక్ బ్లాక్ యూజ్ చేసి ఆ బ్లాక్లో స్టాటిక్ వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయొచ్చు. అండ్ స్టాటిక్ వేరియబుల్కి మెమొరీ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఎప్పుడైతే క్లాస్ లోడింగ్ అనేది జరుగుతుందో అప్పుడు స్టాటిక్ వేరియబుల్కి మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఈ స్టాటిక్ వేరియబుల్ యొక్క మెమొరీని ఏమనొచ్చు అంటే రిఫరెన్స్ మెమొరీ అని అనొచ్చు. ఈ రిఫరెన్స్ మెమొరీని దేనికి యూజ్ చేస్తామంటే మన క్లాస్లో ఏవైతే ఆల్ ఆబ్జెక్ట్స్ లేదంటే ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం రిఫరెన్స్ మెమొరీ లాగా యూజ్ చేయొచ్చు. స్టాటిక్ వేరియబుల్ని మనం ఎక్కడ డిక్లేర్ చేయాలంటే క్లాస్లో డిక్లేర్ చేయాలి. డిక్లరేషన్ అంటే ఏంటి? స్టాటిక్ వేరియబుల్ క్రియేషన్ని డిక్లరేషన్ అని అనొచ్చు. నెక్స్ట్ వన్, మనం ఒక స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ వేరియబుల్ అయితే ఎలా రాస్తాం, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ అని రాస్తాం. ఒకవేళ వాల్యూని అసైన్ చేయాలంటే ఈక్వల్ ఆపరేటర్ని యూజ్ చేసి వాల్యూని అసైన్ చేస్తాం. ఇది నార్మల్ వేరియబుల్కి. కానీ స్టాటిక్ వేరియబుల్కి ఎలా రాస్తామంటే స్టాటిక్ కీవర్డ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలంటే డేటా టైప్ కంటే ముందు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్ని మనం స్టాటిక్ వేరియబుల్ అని అంటాం. నెక్స్ట్ వన్, ప్రోగ్రాంలో స్టాటిక్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఒక ప్రోగ్రాంలో మనం స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేసాం అనుకోండి, దాన్ని ఎన్ని వేస్లో యాక్సెస్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ వన్, వితౌట్ ఆబ్జెక్ట్ లేకుండా యాక్సెస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్తో యాక్సెస్ చేయొచ్చు, నెక్స్ట్ వన్ క్లాస్ నేమ్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే మనకు స్టాటిక్ వేరియబుల్ యొక్క మెయిన్ యూజ్ ఏంటి అంటే మనం మన ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కూడా స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ మనం ప్రోగ్రాంలో క్రియేట్ చేయకున్నా కూడా క్లాస్ నేమ్తో మనం యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్, రైట్ ఏ జావా ప్రోగ్రామ్ ఫర్ స్టాటిక్ వేరియబుల్ అని ఉంది. సో మనకి ఇక్కడ ఏం అర్థం అవ్వాలంటే ఒక జావా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలి, అందులో వేరియబుల్ ఏ టైప్ ఉండాలంటే స్టాటిక్ వేరియబుల్ అనేది ఉండాలి, ఆ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి అండ్ ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఏదైనా ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాలంటే జావాలో ఫస్ట్ క్లాస్తో మనం స్టార్ట్ చేయాలి. అంటే క్లాస్ని ఎలా రాస్తాం, క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి నెక్స్ట్ స్పేస్ ఇచ్చి క్లాస్ నేమ్ రాస్తాం. ఇక్కడ జావా ప్రోగ్రామ్ అనేది స్టాటిక్ వేరియబుల్ గురించి రాస్తున్నాం అంటే ఆ స్టాటిక్ వేరియబుల్కి రిలేటెడ్గా ఉండే ప్రోగ్రామ్ నేమ్ని మనం ప్రొవైడ్ చేయాలి.
అంటే ఇక్కడ స్టాటిక్ డెమో అనేది తీసుకున్నాను. నెక్స్ట్ వన్ క్లాస్ అనేది సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో అందులో మరి క్లాస్ అనేది బ్లాక్ లాగా రాయాలి కదా, సో ఫ్లవర్ బేస్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ వన్ మనకి స్టాటిక్ అనే వేరియబుల్ని ఎక్కడ క్రియేట్ చేయొచ్చు అంటే క్లాస్లో క్రియేట్ చేయాలి. సో ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలంటే ఎలా రాస్తాం, డేటా టైప్ ఇక్కడ ఇంట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఎక్స్ అని తీసుకున్నాను, దానికి వాల్యూ 100 అని అసైన్ చేశాను. సో ఇక్కడి వరకు ఈ వేరియబుల్ ఏంటంటే నార్మల్ వేరియబుల్, కానీ మనం క్రియేట్ చేయాల్సిన ప్రోగ్రాంలో స్టాటిక్ వేరియబుల్. సో ఆ వేరియబుల్ డేటా టైప్ కంటే ముందు స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్నే స్టాటిక్ వేరియబుల్ అని అంటాం. అంటే ఇక్కడ స్టాటిక్ వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజ్ చేస్తాం, అంటే వేరియబుల్ని క్రియేట్ చేస్తాం, వాల్యూని అసైన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఒక జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మన క్లాస్లో మెయిన్ మెథడ్ అనేది కంప్లీట్గా రాయాలి. నెక్స్ట్ వన్ మెయిన్ మెథడ్ కూడా సెట్ ఆఫ్ స్టేట్మెంట్సే, సో ఓపెనింగ్ బ్రేస్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ మనం ఇక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసాం కదా, ఆ వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఎన్ని వేస్లో యాక్సెస్ చేయొచ్చు, 3 వేస్. ఒకటేమో ఆబ్జెక్ట్ లేకుండా యాక్సెస్ చేయొచ్చు, నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి యాక్సెస్ చేయొచ్చు, నెక్స్ట్ వన్ క్లాస్ నేమ్ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ టెక్నిక్ చూద్దాం, అదేంటంటే ఆబ్జెక్ట్ లేకుండా. సో దాన్ని ఎలా రాస్తాం, ఎలా ప్రింట్ చేయాలి వాల్యూని, system.out.println అనే మెథడ్ని యూజ్ చేయాలి. ద వాల్యూ ఈజ్ అనే మెసేజ్ రాయాలి, ఆ మెసేజ్ అనేది డబుల్ కోడ్లో ఉండాలి. ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేయాలి. స్టాటిక్ వేరియబుల్ యొక్క నేమ్ని ప్రొవైడ్ చేయాలి. ఆ స్టాటిక్ వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి అనే వేరియబుల్ నేమ్ని యూజ్ చేయాలి అండ్ ఆ లైన్ని ఎండ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇది నాకు వితౌట్ ఆబ్జెక్ట్ అనే మెసేజ్ అనేది అదర్ పర్సన్కి అర్థం అవ్వాలంటే నేను ఎలా రాయాలి, కామెంట్ లైన్ యూజ్ చేసి, అది కూడా సింగిల్ లైన్ కామెంట్ యూజ్ చేసి వితౌట్ ఆబ్జెక్ట్ అనే హింట్ పాయింట్ని రాశాను. నెక్స్ట్ వే ఏంటంటే ఆబ్జెక్ట్ని యూజ్ చేసి వాల్యూని యాక్సెస్ చేయడం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటి, ఫస్ట్ క్లాస్ నేమ్ అనేది రాయాలి, స్పేస్ ఇవ్వాలి, ఆబ్జెక్ట్ రాయాలి, నెక్స్ట్ వన్ ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేయాలి, న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ నేమ్ రాయాలి. ఇక్కడ మనం తీసుకున్న క్లాస్ యొక్క నేమ్ ఏంటంటే స్టాటిక్ డెమో అని. సో స్టాటిక్ డెమో అనేది క్లాస్ నేమ్ కదా, సో స్టాటిక్ డెమో స్పేస్ నేను వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నానంటే ఎస్ అనే వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఈక్వల్ అనే ఆపరేటర్ రాశాను, నెక్స్ట్ న్యూ అనే కీవర్డ్ రాశాను. నెక్స్ట్ వన్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఎలా రాయాలి, క్లాస్ కన్స్ట్రక్టర్ దాని యొక్క నేమ్ అనేది క్లాస్ నేమ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్ అనేది రాయాలి. నెక్స్ట్ ఆ లైన్ అనేది ఎండ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఎస్. సో నాకు ఈ లైన్ అనేది ఒక హింట్ పాయింట్ని రాయాలనుకున్నాను అనుకోండి, ప్రోగ్రాంలో కామెంట్ లైన్ యూజ్ చేసి రాయాలి. ఒకవేళ మనం కామెంట్ లైన్ యూజ్ చేయకుండా రాసామనుకోండి, అప్పుడు మనం కంపైల్ చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేసి వాల్యూని కాల్ చేయాలి కదా, అప్పుడు ఎలా రాస్తామంటే system.out.printlnలో ద వాల్యూ ఎక్స్ ఈజ్ అని రాశాను. నెక్స్ట్ ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేశాను. మనం ఏదైతే వేరియబుల్ని ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా రాస్తామంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్, ఇప్పుడు ఎలా కాల్ చేస్తామంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ వేరియబుల్ యొక్క నేమ్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎస్, సో ఎస్ డాట్ ఎక్స్ అని కాల్ చేయాలి అండ్ ఆ లైన్ అనేది ఎండ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఒకవేళ క్లాస్ నేమ్ యూజ్ చేసి యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా, సో అప్పుడు నేను ఎలా రాస్తానంటే system.out.println అని రాసి మెసేజ్ ఏం రాస్తానంటే ద వాల్యూ ఎక్స్ ఈజ్ అని రాసి, నెక్స్ట్ క్లాస్ నేమ్ ఏంటి, క్లాస్ నేమ్ స్టాటిక్ డెమో అండ్ వేరియబుల్ నేమ్ ఏంటి ఎక్స్. సో ఎలా కాల్ చేయాలంటే క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. అంటే ఇక్కడ స్టాటిక్ డెమో డాట్ ఎక్స్ అని ఇచ్చి ఆ లైన్ని ఎండ్ చేయాలి. నెక్స్ట్ వన్ మనకి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందనుకోండి, నెక్స్ట్ మనం ఫస్ట్ మెయిన్ మెథడ్ని క్లోజ్ చేయాలి, నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేయాలి. సో ఆ ప్రోగ్రామ్ని ఎలా సేవ్ చేయాలి, స్టాటిక్ డెమో కదా, సో అక్కడ స్టాటిక్ డెమో డాట్ జావా అని సేవ్ చేయాలి. నెక్స్ట్ వన్ కంపైలేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే జావా సి స్పేస్ క్లాస్ నేమ్ని యూజ్ చేయాలి, స్టాటిక్ డెమో డాట్ జావా అని. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాం, జావా స్పేస్ ఆ క్లాస్ నేమ్ని యూజ్ చేస్తాం, జావా స్పేస్ స్టాటిక్ డెమో అని యూజ్ చేస్తాం. మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ వితౌట్ ఆబ్జెక్ట్,
100 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనం ఏం యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ ఎస్ డాట్ ఎక్స్ అని యూజ్ చేస్తాం కదా. సో వాల్యూ ఎక్స్ ఈస్ 100 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం స్టాటిక్ డెమో డాట్ ఎక్స్ అని. సో ద ఎక్స్ వాల్యూ ఇస్ 100 విల్ బి ప్రింటెడ్. అండ్ ఇక్కడ మనం 3 వేస్లో స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేసాం. నెక్స్ట్ టైప్ ఫైనల్ వేరియబుల్. ఫైనల్ అనేది కీవర్డ్. అండ్ ఎప్పుడు మనం ఫైనల్ కీవర్డ్ని యూజ్ చేయాలి అని అంటే ఎప్పుడైతే మనం ఒక జావా ప్రోగ్రాంలో కాన్స్టాంట్ వాల్యూని అంటే ఒక వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేయొద్దు అనుకున్నాం అనుకోండి ఆ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా, అప్పుడు మనం ఫైనల్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. సో ఫైనల్ కీవర్డ్ని వేటికి యూజ్ చేయొచ్చు అంటే ఒక వేరియబుల్కి యూజ్ చేయొచ్చు, మెథడ్కి యూజ్ చేయొచ్చు, క్లాస్కి కూడా యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడ మనకి ఫైనల్ వేరియబుల్ అంటే డెఫినేషన్ ఏంటంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఫైనల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే ఆ వేరియబుల్నే మనం ఫైనల్ వేరియబుల్ అని అంటాం. మరి ఫైనల్ మెథడ్ అంటే ఏంటంటే ఒక మెథడ్ని డిక్లేర్ చేసేటప్పుడు అంటే ఒక మెథడ్ని క్రియేట్ చేసేటప్పుడు ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామనుకోండి ఆ మెథడ్నే మనం ఫైనల్ మెథడ్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఫైనల్ క్లాస్ అంటే ఏంటంటే ఒక క్లాస్ని డిక్లేర్ చేసేటప్పుడు ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేసామనుకోండి ఆ క్లాస్ని ఫైనల్ క్లాస్ అని అంటాం. మనం ప్రోగ్రాంలో ఫైనల్ వేరియబుల్కి వాల్యూ అసైన్ చేస్తామనుకోండి ఆ వాల్యూ అనేది ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడ చేంజ్ చేయలేం. అండ్ ఈ ఫైనల్ వేరియబుల్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే ప్రోగ్రాంలో కాన్స్టాంట్ వాల్యూని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే ఫైనల్ వేరియబుల్ అనేది చేంజ్ అవ్వదు అంటే అప్పుడు మనం అనదర్ వాల్యూని మనం అసైన్ చేయలేము. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఒక మెథడ్కి ఫైనల్ అని కీవర్డ్ యూజ్ చేస్తే దాన్నే ఫైనల్ మెథడ్ అని అంటాం. ఆ మెథడ్కి మనం వేరే క్లాస్లో వేరే డెఫినేషన్ అనేది రాయలేము అంటే అలా డెఫినేషన్ రాయలేము కాబట్టి ఇట్ కాంట్ బీ ఓవర్ రైడ్. నెక్స్ట్ వన్ ఒకవేళ ఒక క్లాస్ అనేది ఫైనల్ క్లాస్ అనుకోండి ఆ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్లో యూజ్ చేయలేము. అందుకే దాన్ని ఏమనొచ్చు అంటే మనం దాన్ని ఎక్స్టెండ్ చేయలేము. సింటాక్స్ రాద్దాం. ఫస్ట్ మనకి నార్మల్ వేరియబుల్ ఎలా రాస్తాం డేటా టైప్ స్పేస్ ఇచ్చి వేరియబుల్ నేమ్ రాసి దానికి వాల్యూని అసైన్ చేస్తాం. సో డేటా టైప్ కంటే బిఫోర్ ఫైనల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్నే మనం ఫైనల్ కీవర్డ్ అని అంటాం. ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ ఫర్ ఫైనల్ వేరియబుల్ అంటే మన క్వశ్చన్లో ఏమర్థం అవ్వాలి అంటే ప్రోగ్రాంలో ఒక ఫైనల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ మన ప్రోగ్రామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది క్లాస్తో స్టార్ట్ అవుతుంది. సో క్లాస్ అనేది స్పేస్ ఇస్తాం, క్లాస్ అనేది కీవర్డ్. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ ఏదైతే రాస్తున్నామో మన ప్రోగ్రామ్కి రిలేటెడ్గా క్లాస్ నేమ్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఫైనల్ డెమో అని తీసుకున్నాను. క్లాస్ని స్టార్ట్ చేయాలి అంటే ఓపెనింగ్ బ్రేస్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్ క్లాస్లో ఉన్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మెయిన్ మెథడ్ రాయాలి. నెక్స్ట్ వన్ మెయిన్ మెథడ్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫైనల్ వేరియబుల్ని క్రియేట్ చేయాలి. అలానే నేను ఇక్కడ నార్మల్ వేరియబుల్ని కూడా క్రియేట్ చేస్తున్నాను. సో నార్మల్ వేరియబుల్ ఏంటంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసాను అంటే దిస్ ఈజ్ నార్మల్ వేరియబుల్. నెక్స్ట్ వన్ ఫైనల్ వేరియబుల్ అనేది బి అనేది తీసుకున్నాను. సో ఆ వాల్యూని ఎలా ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ఎల్ఎన్ మెథడ్ యూజ్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అనే మెసేజ్ రాశాను. ఆ మెసేజ్ అనేది డబుల్ కోడ్లో ఉండాలి. అండ్ నేను ఏ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే ఏ. అప్పుడు నేను దాన్ని ఎలా రాస్తానంటే ప్లస్ అనే ఆపరేటర్ రాసి వేరియబుల్ యొక్క నేమ్ రాస్తాను ఏ అని. అండ్ నెక్స్ట్ ఆ లైన్ అనేది ఎండ్ చేస్తాను. సో నెక్స్ట్ నేను ఫైనల్ వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో సిస్టమ్ అనేది క్లాస్ నేమ్, అవుట్ అనే స్టాటిక్ వేరియబుల్, ప్రింట్ అనే మెథడ్ని కాల్ చేస్తాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద వాల్యూ ఆఫ్ బి ఈస్ అంటే వాల్యూ ఆఫ్ బి ఈస్ అనేది ఒక మెసేజ్. ఆ మెసేజ్ని మన ప్రింట్ఎల్ఎన్లో డబుల్ కోట్స్లో రాయాలి. నెక్స్ట్ వన్ ఆ వేరియబుల్ నేమ్ ఏంటి బి. సో ప్లస్ బి అని కాల్ చేశాను. నెక్స్ట్ వన్ నార్మల్ వేరియబుల్ ఏదైతే ఉందో నార్మల్ వేరియబుల్కి వాల్యూని రీఅసైన్ చేయొచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ ఈ లైన్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని రాసాను అంటే ఏ అనేది నార్మల్ వేరియబుల్. ఆ వేరియబుల్కి
రీఇనిషియలైజేషన్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు ఈ లైన్లో ఏం అసైన్ చేశానంటే ఏజ్ ఈక్వల్ టు 20 అంటే ఏ లొకేషన్లో 20 వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. సో దాన్ని యాక్సెస్ చేయాలంటే system.out.println ద చేంజ్డ్ వాల్యూ ఈజ్ అని రాసి +a అనేది కాల్ చేశాను. నెక్స్ట్ వన్, మనకి ఫైనల్ వేరియబుల్ అనేది కాన్స్టాంట్, దానికి మనం రీఇనిషియలైజ్ అనేది చేయము. సో ఒకవేళ మనం రీఇనిషియలైజ్ చేసామనుకోండి అప్పుడు మనకు ప్రోగ్రాంలో కంపైలేషన్ ఎర్రర్ అనేది రావాలి. సో అప్పుడు నేను రీఇనిషియలైజేషన్ అయితే ఎలా రాస్తాను, b = 40 అని రాశాను. అండ్ ఈ వాల్యూని యాక్సెస్ చేయాలంటే system.out.println ద చేంజ్డ్ వాల్యూ ఈజ్ b అని రాశాను. నెక్స్ట్ వన్, నేను మెయిన్ మెథడ్ని క్లోజ్ చేస్తున్నాను, క్లాస్ని క్లోజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏంటి అని అంటే ఫైనల్ డెమో, కాబట్టి మనం ఎలా సేవ్ చేస్తాం, finaldemo.java అని సేవ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఎలా కంపైల్ చేయాలి, జావా c స్పేస్ finaldemo.java. ఎప్పుడైతే మనం ఫైనల్ కీవర్డ్కి రీఇనిషియలైజ్ చేస్తే మన ప్రోగ్రాంలో సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫైనల్ వేరియబుల్ అనేది కాన్స్టాంట్ వాల్యూ, ఆ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా ఎక్కడ చేంజ్ అవ్వదు. సో మనకి ఈ ప్రోగ్రామ్ యొక్క వాల్యూ అంటే ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుందంటే కంపైలేషన్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఆ కంపైలేషన్ ఎర్రర్ అనేది కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకు ఎక్కడైతే రీఇనిషియలైజేషన్ అనేది చేసాము అంటే b = 40 అని రాసాం కదా, సో అక్కడ మనకి కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, a అనేది నార్మల్ వేరియబుల్ కాబట్టి ప్రోగ్రాంలో రీఇనిషియలైజేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అండ్ b అనేది ఫైనల్ వేరియబుల్ కాబట్టి రీఇనిషియలైజేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. అందుకే మనం ప్రోగ్రామ్ని కంపైల్ చేయగానే మన కంపైలేషన్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టైప్ ఆఫ్ వేరియబుల్, స్కోప్నే మనం విజిబిలిటీ అనొచ్చు, అంటే మనం ఆ వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేయాలి. నెక్స్ట్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ వేరియబుల్ అంటే ఏంటంటే ఆ వేరియబుల్ని ప్రోగ్రాంలో ఎక్కడి వరకు యాక్సెస్ చేయొచ్చు అనేది లైఫ్ టైం. సో మనకి జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, 4. లోకల్ వేరియబుల్, ఇన్స్టాంట్ వేరియబుల్, క్లాస్ వేరియబుల్, దాన్ని మనం స్టాటిక్ వేరియబుల్ అనొచ్చు. నెక్స్ట్ ఫైనల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, మనం ఒక వేరియబుల్ని వితిన్ ద బ్లాక్లో క్రియేట్ చేయొచ్చు, అంటే దానికి స్కోప్ అనేది వితిన్ ద బ్లాక్లో ఉంటుంది. దాని లైఫ్ టైం ఎక్కడి వరకు యాక్సెస్ చేయొచ్చు అంటే వితిన్ ద బ్లాక్ అని చెప్పొచ్చు, లేదంటే ఫంక్షన్ ఆర్ మెథడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇన్స్టాంట్ వేరియబుల్ అంటే ఏంటంటే మనం ఒక వేరియబుల్ని క్లాస్లో డిక్లేర్ చేయొచ్చు, కానీ అది ఎలా డిక్లేర్ చేయాలంటే అన్ని బ్లాక్స్ కంటే అవుట్ సైడ్ డిక్లేర్ చేస్తే దాన్ని ఇన్స్టాంట్ వేరియబుల్ అని అంటాం. సో స్కోప్ అనేది ఎలా రాయొచ్చు అంటే మనం క్లాస్లో డిక్లేర్ చేయొచ్చు. అండ్ దాన్ని యాక్సెస్ చేసేటప్పుడు ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే మనకి ఆబ్జెక్ట్ అనేది మెమొరీలో ఎప్పటి వరకు అయితే అవైలబుల్గా ఉంటుందో అప్పటి వరకు మనం ఇన్స్టాంట్ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్. సో స్టాటిక్ వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేయాలి అంటే క్లాస్లోనే డిక్లేర్ చేయాలి. అండ్ ఎక్కడి వరకు యాక్సెస్ చేయొచ్చు అంటే ఆ క్లాస్ ఎండ్ అయ్యేంత వరకైనా యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే ఆ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు మనం యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్ అనేది క్లాస్ వేరియబుల్. సో కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అక్కడి వరకు మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియబుల్ ఏంటి అని అంటే ఫైనల్ వేరియబుల్. మరి ఫైనల్ వేరియబుల్ని ఎక్కడ డిక్లేర్ చేయొచ్చు అంటే వితిన్ ద క్లాస్లోనే డిక్లేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్, దాన్ని ఎక్కడి వరకు యాక్సెస్ చేయొచ్చు అంటే ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అయినా చెప్పొచ్చు, లేదంటే వితిన్ ద క్లాస్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఫైనల్ వేరియబుల్ అనేది రీఇనిషియలైజింగ్ అనేది ఉండదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.